ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 6. ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడొకడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునందక ఇందురు. యోవేలు గ్రంథం 2:27. మీరు ఎక్కడికి వెళ్ళినను ఎప్పుడు వెళ్ళినను యేసుక్రీస్తు ప్రభువును నిజమైన ఎలీషా మీతో నుండినట్లు నిశ్చయపరచుకొనుడి. రెండవదిగా, మీరేదైనా పోగొట్టుకుంటే దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడ అవసరం లేదు. నీ తప్పిదమును అవమానమును కప్పిపుచ్చుకొనకుము. సహాయము కొరకై ఇతరుల యొద్దకు వెళ్ళక నేరుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళుము. ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను, నీవు పోగొట్టుకొనిన దానిని ఒప్పుకొనుము. నీవు అయ్యో నా యజమానుడా, నేనేమి చేయవలెను అని ప్రార్థించవలెను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభు నిన్ను తీసుకుని వెళ్ళనిమ్ము. దేవుడు నీకు ఎలాగున సహాయం చేయగలడో చూచుటకు ఇష్టపూర్వకంగా సిద్ధపడి ఉండుము. ఎలీషా నరికిన ఆ కొమ్మ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన మ్రాను మీద వేలాడి మరణించును. అదే సిలువ ద్వారా మనము పోగొట్టుకుని దానిని తిరిగి సంపాదించుకొనవచ్చును. విశ్వాసము ద్వారా సిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనము పోగొట్టుకున్న ప్రతి దానిని తిరిగి పొందుటను మనము చూడగలము. ఇక్కడ ఇమిడి ఉన్న సామాన్య నియమమును గుర్తించుకొనుము. మొట్టమొదటిగా, నీ జీవితంలో నష్టం ఆరంభమైన స్థలమునకు వెళ్ళి ఆ స్థలమును ప్రభువునకు చూపించుచు ఆయనతో, అవును ప్రభువా, ఫలానా తేదీన ఫలానా సమయమున నేను అవివేకిగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లన్నది అని చెప్పుము. ఇట్టి ఒప్పుదలతో నీవు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన శిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయం చేయును. దీనికి గాను సజీవమైన సామాన్యమైన విశ్వాసం అవసరము. ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకము. నీవు పోగొట్టుకొనిన వాటి విషయమై ఆయనతో చెప్పి వాటన్నిటినీ సమకూర్చుకొనుటకు గాను నీకు సహాయం చేయుటకే ఆయన సిలువలో మరణించునని నమ్ముము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.